హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. అడ్వర్టైజ్మెంట్స్లో ఇలా శాండ్విచ్ చూపిస్తుంటే అబ్బా ఎంత బాగుందో, మనం కూడా ఆర్డర్ పెట్టేద్దామా అని అనిపిస్తుంటుంది కదా. ఆ అవసరాన్ని పోగొట్టేలా సూపర్ టేస్టీగా సింపుల్గా శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. పిల్లలు వీటిని లొట్టలేసుకుంటూ చకచకా తినేస్తారు. అంతేకాదు వీటిని బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. తయారీ విధానం: బ్రెడ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు ఒక 10 తీసుకోండి, 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 కప్పు క్యాప్సికమ్ తరుగు, 1 కప్పు కొత్తిమీర పుదీనా పేస్ట్. కొత్తిమీర ఒకటే ఉన్నా కూడా పేస్ట్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. 1 కప్పు బటర్, టమాటా కచ్చప్పు, శాండ్విచ్ స్ప్రెడ్, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్, చీజ్ స్ప్రెడ్, ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో ఎండుమిర్చిని మిక్సీ చేసుకోండి. ముందుగా బ్రెడ్ ముక్కలకి బటర్ అప్లై చేసి పెనం మీద వేసుకుని అటు ఇటు కాల్చుకోండి. పుదీనా కొత్తిమీర బాగా శుభ్రం చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని దాని మీద టమాటా సాసు, కొద్దిగా చిల్లీ సాసు అప్లై చేసుకోండి. స్పైసీగా వద్దనుకుంటే చిల్లీ సాస్ అవాయిడ్ చేయండి. మెత్తగా మిక్సీ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా జల్లుకోండి. వాటి మీద కొంచెం శాండ్విచ్ స్ప్రెడర్ని వేసుకుని మొత్తం అంతా అప్లై చేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి. చీజ్ కూడా వేసుకుని బాగా అంతా అప్లై చేయండి. ఇప్పుడు కాల్చుకున్న బ్రెడ్ స్లైస్ ముక్కల్ని వాటి మీద పెట్టి ఒక్కసారిగా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ని తీసుకుని పెనం మీద పెట్టుకుని సిమ్లోనే ఉంచుకుని దోరగా కాల్చుకోండి. మనం పెట్టిన చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కాల్చుకోండి. చీజ్ మెల్ట్ అయిన తర్వాత వాటిని హాఫ్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇలా చేసుకుని ఒక్కసారిగానే తిన్నారంటే రిపీటెడ్గా చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఈ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీ కూడా మా ఫ్రెండ్ జగదీశ్వర్ గారు పంపించారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.